శత్రువుల మీద దాడి చేయడం ఇది కూడా నీ యుద్ధ నీతుల్లో ఒక భాగమేనా? చెప్పు మిత్రమా, చెప్పు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు కర్ణ. శత్రువులను ఓడించటానికి మన జీవితాలను ఎందుకు ప్రమాదంలో ఉంచు? కర్ణ, నువ్వు ఇక్కడేం చేస్తావు? ఒక అగ్నిని నువ్వు మొదలు పెట్టావు, ఇంకొకటి నేను. అవును, నాకంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను కూడా దగ్ధం చేస్తావా? ఎలా అంటే పాండవులు ఇంకా కుంతి మాతను దగ్ధం చేసినట్టు. మిత్రమా, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? వాస్తవానికి మీరు పెట్టిన అగ్ని హస్తినాపురానికి కూడా రాజుకుంది. మిత్రమా కర్ణ, మిత్రం, నువ్వు కారణం లేకుండా క్రోధానికి గురవుతున్నావు. పాండవులు మన శత్రువులు, వారిని నాశనం చేశాను, అది అవశ్యం. నీ శత్రువుని నాశనం చేయడానికి నేనెప్పుడూ విరుద్ధంగా లేను. కానీ దొంగచాటుగా దాడి చేయడం, నేను ఇలాంటి కుతంత్రాలకు ఇప్పటికీ ఎప్పటికీ విరోధినే. నీకు నీ మిత్రుని శస్త్రాల మీద అస్సలు నమ్మకం లేదా మిత్రమా? నువ్వు కేవలం నీ శత్రువుల వినాశనాన్ని కోరుకుంటే నేనే స్వయంగా వారిని పరాజితుల్ని చేసేవాణ్ణి, వారిని నీ పాదాక్రాంతం చేసేవాణ్ణి. ఇదే నీ యొక్క సమస్య కర్ణ. ఎప్పుడు శస్త్రాలను వాడటానికి సిద్ధంగా ఉంటావు, కానీ ఇది రాజనీతి. యుద్ధం కేవలం రణభూమిలో మాత్రమే జరగదు. కేవలం ఆయుధాలతో గెలవలేము, కానీ షడయంత్రం బ్రహ్మాస్త్రం కంటే ఎంతో బలమైనది. ఇంకా కేవలం మాటలతో, బుద్ధితో చేయాల్సిన పనులకు
పెద్ద పెద్ద యుద్ధాలు ఎందుకంటారు? హా, నీకింకా అర్థం కావడం లేదా? ఎవరైతే భీమునికి విషాన్నిచ్చి హత్య చేయాలనుకున్నారో వాళ్ళే మీ మనసులో కూడా విషాన్ని నింపుతున్నారు. మీకెప్పుడు మంచి జరగాలని పాటుపడుతున్నానని చెప్పుకునే మీ మామ మిమ్మల్ని కలుషితం చేస్తున్నాడు. ఇతన్ని చంపడానికి నాకు అనుమతినివ్వు. ఆపు కర్ణ. నాకు ఏది సరైన మార్గం అనిపించిందో నేను ఆ మార్గాన్నే ఎంచుకున్నాను కర్ణ. నువ్వు మర్చిపోయావా ఏ విధంగా ఆ పాండవులు నన్ను అందరి ముందు, అలాగే నిన్ను కూడా అవమానించిన విషయం? వారి నాశనం అవశ్యం జరగాల్సిందే, అది ఏ విధంగానైనా సరే. మరి కుంతి మాత? తన మరణం కూడా అవశ్యమా? ఆడవారు, బాలకులు మరియు నిశ్శస్త్రుల మీద దాడి చేయడం ఇది కూడా నీ యుద్ధ నీతుల్లో ఒక భాగమేనా? చెప్పు మిత్రమా, చెప్పు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు కర్ణ. శత్రువులను ఓడించటానికి మన జీవితాలను ఎందుకు ప్రమాదంలో ఉంచాలి? ఒక చెట్టు యొక్క విషాన్ని వేర్లతో సహా పెకిలించడమే ఉత్తమం. మీరు సరిగ్గా చెప్పారు. నా మిత్రుని జీవితంలో మీరే అతిపెద్ద విషం. అయితే నేను మిమ్మల్ని ఇవ్వాలే అంతం చేస్తాను. కర్ణ, మీరు ఒక యోధునికి కుట్ర కుతంత్రాలు నేర్పించారు. అయితే నేను మీకు ఇవాళ ఒక నిజమైన యోధుడు యుద్ధం ఎలా చేస్తాడో చూపిస్తాను. జాగ్రత్త కర్ణ. నీ హద్దులను మరువకు. నిన్ను రాజును చేసింది ఎవరో మర్చిపోయావా? ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయావా? నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే అతనికి క్షత్రియుని సాహసం లేదు, మరియు రాజు యొక్క లక్షణం కూడా. కర్ణ!
ఏంటిది యువరాజా? యువరాజా, ఎందుకు ఆగిపోయావు మిత్రమా? వధించు నన్ను. ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ నీకు తోడుంటానని మాటిచ్చాను మిత్రమా. కానీ ఈ కుట్రల్లో కుతంత్రాల్లో నీకు తోడు ఉండలేను. ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఏదైతే చేశావో దానికి వేల కృతజ్ఞతలు. కానీ ఇవాళ నేను అంగరాజుగా నా పదవిని విడిచిపెడుతున్నాను. ఇంకా నిన్ను కూడా. పాండవుల అంతం నిన్ను ఎప్పటికీ వేధిస్తూనే ఉంటుంది. కానీ దానికన్నా నిన్ను వేధించేది నీ మిత్రుడు నిన్ను వద్దనుకుని వెళ్ళిపోవడం. ఒక యోధుడు తీరని గాయంతో వెళ్ళిపోతున్నాడు. ఏ అర్జునుడితో అయితే నేను నా పుత్రికనిచ్చి వివాహం చేయాలి అనుకున్నాను, ఆ అర్జునుడే లేనప్పుడు ఇక నాకు ఈ పుత్రిక కూడా అవసరం లేదు. నాకు నా లక్ష్యం ఏమిటో తెలీదు. నేను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చానో తెలీదు. నా జీవితానికి అర్థం ఏమిటో తెలీదు. ఈ బాటసారికి తన గమ్యం ఏమిటో తెలియనప్పుడు తను ఎక్కడికి వెళ్ళగలదు? మీరు ఈ రోజు వరకు నాలాంటి స్థితిలో ఉన్న వారిని చూసారా? ప్రతి ఒక్కరిని చూశాను. జీవితం అనే ఈ ధారలో ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నాకు ఇది కూడా తెలీదు. ఈ సమయంలో నాతో మాట్లాడే ఈ వ్యక్తి ఎవరో కూడా తెలీదు. మనుషుల యొక్క పరిచయాలు వాళ్ళు చేసే కర్మల్ని బట్టి ఉంటుంది. అంతే. వారి పేరు, వారి ప్రదేశము, వారి వంశము ఇవన్నీ వాళ్ల అనుమతి లేకుండానే అనుసంధానిస్తారు. కానీ నీవు నీ ఉత్సుకతకు కళ్ళెం వేసుకోవడం చాలా అవసరమవుతుంది. నీవు ద్రుపద పుత్రి ద్రౌపదివి. మరి నేను వసుదేవ పుత్రుడు వాసుదేవుడిని. నీవు తెల్లగా ఉన్నావు కాబట్టి
నీవు కృష్ణవి, నేను కృష్ణుడను. అన్నిటికంటే ఇక్కడ మహత్వపూర్ణమైనది ఏమిటి అంటే నీవు చింతిస్తూ ఉన్నావు. నేను చింతను దూరం చెయ్యాలి అనుకుంటున్నాను. మీతో నేను సంభాషించడానికి నా వద్ద ఏ కారణం లేదు. కానీ మీతో సంభాషిస్తుంటే మనసు తేలిగ్గా ఉంది. మీతో సంభాషణ నా మనసుకు తెలియని శాంతినిస్తోంది. కానీ నా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. నీ మనసులో ఇంకా ప్రశ్నలున్నాయా? వాటికి నీవు సమాధానాలు కోరుతున్నావా కృష్ణ? నా మనసులో ఒకటే ప్రశ్న ఉంది. నా జన్మకి ఉద్దేశం ఏమిటి? నా జీవితానికి లక్ష్యం ఏంటి? ద్వారకాధీశులకు ప్రణామాలు. మహారాజు ద్రుపదుడు మరియు దుష్టద్యుమ్నుడు తమరి కోరిక మేరకు అగ్నికుంఠంలో వేచి ఉన్నారు ప్రభు. వారికి తెలియచేయి నేను వస్తున్నానని. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండానే వెళ్తున్నారా వాసుదేవా? ఈ సమయంలో ఇంకొకరి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అది ఇప్పుడు చాలా ముఖ్యము పాంచాలి. నేను వారి ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల్లో నీ ప్రశ్నకి తగిన జవాబు కూడా దొరకవచ్చు. నేను నా ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరుతున్నాను. మీరు మమ్మల్ని అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఒక పరీక్షణ కోసం, ఒక ప్రయోగం కోసం. ఎలాంటి పరీక్ష? అది ఈ స్థలంలో ఎందుకు? ఎందుకంటే ఇదే నీ జన్మస్థలం దృష్టేత్యుమ్నా. ఈ స్థలాన్ని యజ్ఞాగ్ని పవిత్రం చేసింది. ఇటువంటి స్థలాల్లో మనుషుల యొక్క పంచదోషాలు వారికి కనిపిస్తాయి.
కామము, క్రోధము, మోహము, మోధము, అహంకారము. ఇలాంటి పంచదోషాల తత్వం ఈ ప్రదేశంలో ధూపపు రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీవు చూసే ఈ ధూపం నీ దోషాల నుండి వచ్చిందే. దోషము ఎంత అధికంగా ఉంటే ఈ ధూపము అంత బలంగా ఉద్భవిస్తుంది. నాకు ఏమీ బోధపడలేదు వాసుదేవ. మీ పుత్రుని మీద మీకున్న మోహమిది పాంచాల నరేష. ఇది మొదటి దోషం. నాకు మీరు చెప్తున్నదే నమ్మశక్యంగా లేదు. ఈ ధూపము ఎక్కువైంది కదా, ఎందుకంటే రెండవ దోషము సమక్షంలోకి వచ్చింది, మదము. ఈ మాటలు వెనుక ఉన్న అంతరార్థం ఏంటి వాసుదేవా? హస్తినాపురం మీద మా ఆక్రమణను ఆపుదాం అనుకుంటున్నారా? లేదు, నేను మీతో పాటుగా ఈ ఆక్రమణలో మీకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను పాంచాల నరేషా. మీరు మాకు తోడుగా ఉంటారా? ఒకవేళ అలానే జరిగితే మాకు పరాజయం అన్న ప్రశ్నే ఉండదు. ఇదిగోండి మూడవ దోషము. కానీ నేను ఏదైతే అన్నానో అది సత్యమే పాంచాల నరేషా. ఈ ఆక్రమణలో నేను మీతో పాటు తప్పక ఉంటాను. కానీ దానికన్నా ముందు దృష్టద్యుమ్నుడు నన్ను ఒక్క దెబ్బ కొట్టాలి. ఏంటి? హా, ఒక్క దెబ్బ మాత్రమే. నాకిది తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను ఎవరి వైపైతే యుద్ధం చేస్తున్నానో వారు నా సరిసమానులో కాదో నేను తెలుసుకోవలసి ఉంది. నేను పరీక్షించాలనుకున్నాను. ఈ మహాయోధుడు ద్రోణాచార్యుడిని వధించతగ్గవాడో లేదో అని తెలుసుకోవాలి.